ఐపీఎల్ లో అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒకే ప్రశ్న. ఒక క్రికెట్ మ్యాచ్ కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే జరుగుతుంది, కానీ ఆ మ్యాచ్ వెనక వందల కోట్లు ఎలా తిరుగుతాయి? ఒక బంతి వేయకముందే, ఒక 6 కొట్టకముందే, ఒక వికెట్ పడకముందే డబ్బుల ప్రవాహం మొదలైపోయింది. అసలు ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇది ఒక భారీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మరి ఈ ఇండస్ట్రీలో డబ్బు ఎలా వస్తుంది? ముఖ్యంగా 5 మార్గాలు ఉన్నాయి. ఒకటి, బ్రాడ్కాస్ట్ హక్కులు. అసలు బంగారు గని. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూస్తున్నారు, టీవీలో, మొబైల్లో లేదా ఓటీటీలో, కానీ మీరు చూసిన ప్రతి బంతి వెనక వేల కోట్ల డీల్ దాగి ఉంటుంది. ఐపీఎల్ ప్రసార హక్కులు అంటే ఎవరికి మ్యాచ్ చూపించే హక్కు వస్తుందో అది టీవీలో చూపించడానికి ఒక కంపెనీ, డిజిటల్ లో చూపించడానికి ఇంకొక కంపెనీ. ఇవి దక్కించుకోవడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాయి. ఎందుకంటే వారికి తెలుసు ఐపీఎల్ అంటే కోట్ల మంది ప్రేక్షకులు అన్నమాట. ప్రేక్షకులు అంటే యాడ్స్ అంటే డబ్బు అంటే బిజినెస్. ఇదే ఐపీఎల్ అసలు పవర్. ఒక్క ఓవర్ మధ్యలో వచ్చే యాడ్ కూడా లక్షలు కాదు, కోట్లు సంపాదిస్తుంది. అంటే మీరు ఒక 6 చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక కంపెనీ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇక రెండోది, స్పాన్సర్షిప్. జెర్సీ మీద కనిపించే లోగో కాదు డబ్బు. మ్యాచ్ చూస్తుంటే మీరు గమనించి ఉంటారు, ప్లేయర్ల జెర్సీ మీద కంపెనీల పేర్లు ఉంటాయి, స్టేడియంలో బ్యానర్లు ఉంటాయి, ప్రతి టైం అవుట్ కి ఒక స్పాన్సర్ పేరు ఉంటుంది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్, అఫీషియల్ పార్ట్నర్, పవర్డ్ బై, టైటిల్ స్పాన్సర్. ఇవి కేవలం పేర్లు కావు, ఇవి కోట్ల రూపాయల ఒప్పందాలు. ఎందుకంటే ఒక కంపెనీకి తెలుసు ఒక మ్యాచ్ ని కోట్ల మంది చూస్తున్నారు, అందుకే తమ బ్రాండ్ పేరు ప్రతి క్షణం కనిపించాలని కోరుకుంటారు. ఒక జెర్సీ మీద లోగో పెట్టించుకోవడానికి కూడా కొన్ని కంపెనీలు దశాబ్దాల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. ఎందుకంటే ఐపీఎల్ లో కనిపించడం అంటే దేశం మొత్తం ముందు కనిపించడం. ఇక మూడోది, టికెట్లు. అంటే స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఎందుకు వేల రూపాయలు? ఇప్పుడు ఇంకో ప్రశ్న, స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఎందుకు ఇంత ఖర్చు అంటే సాధారణంగా ఒక టికెట్ కొన్ని వందల నుంచి వేల రూపాయల వరకు ఉంటుంది. పెద్ద మ్యాచ్ అయితే అంటే ముంబై వర్సెస్ చెన్నై, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ లేదా ఫైనల్స్, సెమీఫైనల్స్, టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశం అంటుతాయి. ఎందుకంటే ఐపీఎల్ ఇప్పుడు కేవలం మ్యాచ్ కాదు, ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్, లైట్స్, సెలబ్రిటీస్, స్టేడియం ఎనర్జీ, ఫ్యాన్స్ అరుపులు. ఈ ఫీలింగ్ కోసం ప్రజలు డబ్బు ఖర్చు చేస్తారు. ఒక స్టేడియం పూర్తిగా నిండితేనే ఒకే మ్యాచ్ లో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక ఆదాయం అంటే బీసీసీఐ అసలు ఎంత సంపాదిస్తుందంటే, ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ మొత్తం డబ్బులో పెద్ద షేర్ ఎవరిది? సమాధానం ఏంటంటే ఐపీఎల్ అసలు యాజమాని కావడంతో టీవీ హక్కులు, సెంట్రల్ స్పాన్సర్షిప్స్, లీగ్ ఆదాయంలో పెద్ద భాగం బీసీసీఐకి వెళ్తుంది. ఒకప్పుడు క్రికెట్ బోర్డు మాత్రమే ఉన్న సంస్థ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక స్పోర్ట్స్ సంస్థలో ఒకటిగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో క్రికెట్ బోర్డుల ప్రభుత్వ సాయం కోరుతుంటే భారత క్రికెట్ బోర్డు మాత్రం వేల కోట్ల రిజర్వ్ ఫండ్స్ తో నడుస్తుంది. ఐపీఎల్ వచ్చాక ఆ బీసీసీఐ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భారతదేశ మాటకు ప్రత్యేక విలువ ఉంటుంది. ఎందుకంటే డబ్బున్న వాడి మాటే ఎక్కువ వినిపిస్తుంది. ఇక టీం యాజమాన్యం ఎలా సంపాదిస్తారు? ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, టీం కొనడానికి వేల కోట్లు పెట్టారు, మరి వాళ్ళు సంపాదిస్తున్నారా? దానికి సమాధానం ఏంటంటే అవును, భారీగా సంపాదిస్తారు. ఎట్లా? ఒక ఐపీఎల్ టీం కు ఆదాయం వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. అది ఎలా అంటారా? జెర్సీ స్పాన్సర్స్, టికెట్ అమ్మకాలు, మర్చాండైజ్, బ్రాండ్ లీడ్స్, ప్రైజ్ మనీ, సోషల్ మీడియా రీచ్, ఫ్యాన్ బేస్. ఇక ఉదాహరణకు చెప్పాలంటే ఒక టీం గెలవకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ బలంగా ఉంటే బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఇది నిజం, సీరియస్లీ. ఎందుకంటే కొన్ని టీమ్స్ కేవలం క్రికెట్ కాదు, పెద్ద బిజినెస్ బ్రాండ్ గా మారిపోయాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ పేరుతో విదేశీ లీగ్స్ లో కూడా టీమ్స్ కొనేస్తున్నాయి. అంటే ఐపీఎల్ కేవలం ఇండియాలో కాదు, గ్లోబల్ బిజినెస్ మోడల్ గా మారిపోయింది. ఇక ప్లేయర్లు ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు అభిమానులకు పెద్ద ప్రశ్న ఇది. ప్లేయర్లు ఎంత సంపాదిస్తున్నారు అంటే ఒక్కసారి ఆక్షన్ చూడండి. ఒక ప్లేయర్ కోసం 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు అలా బిడ్డింగ్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే ఒక ఆటగాడి జీవితం మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటారా? అందరికీ పెద్దగా డబ్బు రావడం లేదు, స్టార్ ప్లేయర్లు భారీ మొత్తాలు తీసుకుంటున్నారు, కానీ కొంతమంది యువ ఆటగాళ్ళు మాత్రం ఐపీఎల్ వల్ల జీవితమే మారిపోతుందని చెప్తున్నారు. చిన్న పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క సీజన్ తోటే దేశవ్యాప్తంగా స్టార్లుగా మారిపోయారు. డబ్బు, పేరు, అవకాశాలు, బ్రాండ్ డీల్స్ అన్ని వచ్చేసాయి. అంటే ఐపీఎల్ కేవలం బిజినెస్ కాదు, చాలా మందికి కలల వేదిక కూడా అని చెప్పొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ప్రశ్న మొదలవుతుంది. మరి ఈ భారీ డబ్బు ఆటలో నిజంగా ఎక్కువ లాభపడేది ఎవరు? కదా, బీసీసీఐ అయినా,
టీం యాజమానుల, బ్రాడ్కాస్ట్ కంపెనీల, స్పాన్సర్ల, లేదా మనమేనా అంటే ప్రేక్షకులమా? మరి ఎందుకు ప్రజలు ఐపీఎల్ కి ఇంత పిచ్చిగా మారిపోయారంటే కేవలం క్రికెట్టా, లేదా మన భావోద్వేగాలను అర్థం చేసుకో ఒక భారీ మార్కెటింగ్ ప్లాన్? ఇవన్నీ విషయాలు నేను పార్ట్ 3 లో చెప్పబోతున్నాను. సో పార్ట్ 2 చూసారు కదా. సో ఈ వీడియో మీ దాకా రావాలనుకుంటే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ కంటెంట్ మీ దాకా రావడానికి మేము ఎంతో టీం అంతా వర్క్ చేసి మీకోసం వీడియోలు అందిస్తాం. సో మీ ప్రోత్సాహం ఉంటే అది మాకు బూస్టింగ్ వస్తుంది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మేము చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలా పార్ట్ 3 తోటి మరిన్ని విషయాలు నేను మీ ముందుకు తెస్తాను. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.